ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరిగి స్వాగతం. భగవాన్ బాబావారు 1961 సంవత్సరంలో ఊటీ పరిసర ప్రాంతాలలో పర్యటించి అక్కడి గ్రామస్తులకు దర్శన భాగ్యాన్ని అందజేశారు. ఆనందంతో వారి హృదయాలు నింపారు. ఆ పర్యటనలో స్వామివారు నీలగిరులకు పవిత్ర గిరులు అని నామకరణం చేశారు. స్వామి ఊటీ పరిసర ప్రాంతాలకు వస్తున్నారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సుమారుగా 10,000 మంది ఊటీకి చేరుకొని స్వామి వచ్చే మార్గానికి ఇరువైపులా బారులు తీరి నిల్చున్నారు. ఊటీకి స్వామి ఆహ్వానించడానికి అందంగా అలంకరించిన ఏనుగుపై దివ్య సింహాసనాన్ని ఉంచి పాడై మునీశ్వర్ కోవెల నుండి ఊరేగింపుగా పూర్ణ కుంభంతో, వేదపారాయణతో, నాదస్వరంతో ఊటీ వీధుల గుండా భాజా భజంత్రీలతో బాబావారిని ఏనుగుపై ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎంతోమంది స్వామి దర్శనం కోసం నిలిచి ఉంటారు. ఆ పరిసర ప్రాంతాలలో ఒక మారుమూల పల్లెలో నుండి వేలాది ప్రజలు తరలి వస్తారు. ఆ ప్రాంతంలోని ఒక గ్రామం నుండి కొంతమంది వ్యక్తులు వస్తూ ఉండగా ఆ గ్రామస్తురాలైన ఒక పండు ముసలి అవ్వ 2 కాళ్ళు చచ్చుబడిపోయి పక్షవాతంతో మంచం మీద పడి ఉంటుంది. తనను స్వామి దర్శనానికి తీసుకెళ్లవలసిందిగా అభ్యర్థిస్తుంది. ఆమె అభ్యర్థనను మన్నించి గ్రామస్తులు ఆమెను మంచం మీద పడుకోబెట్టుకొని 4 మోసుకుంటూ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఆమెను చూసి, నేల ఈనినట్లున్న ఈ జనసమ్మర్దంలో నువ్వు స్వామివారి దర్శనం ఎలా చేసుకుంటావు? ఎందుకైనా మంచిది ఒక మూల ఉండు, లేవకు, లేకపోతే జనం నిన్ను తొక్కేస్తారు అని హెచ్చరిస్తారు గ్రామస్తులు. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా స్వామి దర్శనం కోసం తప్పిస్తూ స్వామిని ప్రార్థించుకుంటూ వేచి ఉంటుంది. అందరితో పాటు ఆమెకు కూడా స్వామి దర్శనం అవుతుంది. ఆనాటి ఊరేగింపులో స్వామి దర్శనం చేసుకుని వేలాది మంది జనులు తిరిగి తమ గ్రామాలకు వెళుతూ ఉంటారు. ఆమెను హేళన చేసిన వారు ఎదురుగుండా కనిపించిన దృశ్యానికి నివ్వెరపోయి కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంతో తేరి పార చూస్తుంటారు. ఆ ముసలి అవ్వ 4 కలిసి చకచకా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నది. కాళ్ళు చచ్చుపడిపోయి మంచాన పడిన ఆమె ఏ విధంగా నడుస్తున్నదో గ్రామీణులకు మింగుడు పడదు. కేవలం స్వామివారి దర్శన మాత్రం చేత ఆ వృద్ధురాలి చచ్చుపడిపోయిన కాళ్ళు తిరిగి చైతన్యం పొంది చక్కగా చురుకుగా నడుచుకుంటూ వెళ్ళడం అంటే ఆమె స్వామి పట్ల ఉన్న అఖండ భక్తి విశ్వాసాలే కారణం. అది స్వామి మహత్యం, దర్శన మహత్యం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. జై సాయిరామ్.